నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యే నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 32వ శ్లోకం అండి. శివశక్తి కామః క్షితిరథరవిషీతకిరణః మరోహంసస్సక్రః తదను చ పరమారహరయః అమీహృల్లేఖభిః తిస్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. శివశక్తిః కామః క్షితిరథరవిషీతకిరణః మరోహంసశక్రః తదను చ పరమారహరయః అమీహృల్లేఖభిః తిస్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఈ శ్లోకం యొక్క భావం అండి. మంగళప్రదమైన కావర్గము, శక్తిని బోధపరిచే ఏ వర్ణము, కామప్రదమైన ఈ వర్ణము, పృథ్వీ ప్రతిపాదితమైన లావర్ణము, తేజస్సుతో కూడిన హావర్ణము, శీతలత్వాన్ని చేకూర్చే సావర్ణము, తత్వాన్ని సూచించే కావర్ణము, సూర్యబోధితమగు హావర్ణము, ప్రతిభను సువ్యక్తం చేసే లావర్ణము, పరబ్రహ్మను సువ్యక్తం చేసే సకల వర్ణాలను హ్రాం హ్రీం హ్రూం అన్న 3 అక్షరాలు చివర చేర్చబడినవై నీ నామావయవము అవుతున్నాయి. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.